Hi, this is Shankar. Today I am going to explain today, May 21st, the significance of this day is International Tea Day. So, we are going to discuss some facts of the tea. Here, International Tea Day today is a May 21st, but established in United Nations Organization ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీన్ని ఇంటర్నేషనల్ టీ డేగా ప్రకటించారు. హియర్ టీలో ఏమేమి పదార్థాలు ఉంటాయి? టీ కంటైన్స్ దీస్ మెయిన్ సబ్స్టాన్సెస్. టీలో ఉండే మెయిన్ పదార్థాలు కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ ఏం చేస్తుంది అని అంటే ఫ్రెష్నెస్ని ఇస్తుంది. మనం తాగిన వెంటనే బ్రెయిన్ ఫ్రెష్నెస్ని ఇస్తుంది. జనరల్గా బ్రెయిన్ ఫ్రెష్ కావాలి అని అంటే మనం నిద్రపోయి లేస్తే మాత్రమే ఫ్రెష్ అవుతాం. ఎందుకనంటే మనం నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ సెల్స్ అనేవి ఆక్సిజన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంది. సో నిద్రపోయి మనం లేచిన తర్వాత ఫ్రీగా అనిపిస్తుంది అన్నట్టు, బ్రెయిన్ ఫ్రీగా అనిపిస్తుంది అన్నట్టు, అంటే మనం అంత తేలికగా ఉంటుంది అన్నట్టు. హియర్ ద సెకండ్ వన్ ఈజ్ టానిన్స్. ఇది ఏం చేస్తుంది అని అంటే టేస్ట్ని ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ కలర్ని కూడా ఇస్తుంది అన్నట్టు. టీకి కలర్ని ఇస్తుంది, టేస్ట్ని ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారు. ఇది బాడీలో ఉన్న సెల్స్కి ప్రొటెక్షన్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ థియనిన్ ఏంటంటే రిలాక్సేషన్ ఇస్తుంది అన్నట్టు. తాగిన వెంటనే ఇది మనకు రిలాక్సేషన్, పీస్ఫుల్నెస్ అండ్ ట్రాంక్విలిటీ ఇస్తుంది అన్నట్టు. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా మేజర్ టీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇండియా, టీని పండించడంలో ఫస్ట్ నెంబర్ 1 ఇండియా ఉంది, తర్వాత చైనా, తర్వాత కెన్యా, తర్వాత శ్రీలంక ఉంది. సో ఇది ఆఫ్రికా ఖండం, కెన్యా ఇవి ఆసియా ఖండంలో ఎక్కువగా పండిస్తున్నాయి. సో ఎస్పెషల్లీ ఇండియా తీసుకుంటే ఇండియాలో ఎక్కువగా టీ పండించే రాష్ట్రాలు ఏవి అని అంటే ద ఫస్ట్ వన్ అస్సాం, సెకండ్ వన్ వెస్ట్ బెంగాల్, థర్డ్ వన్ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు టీని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి, సాగు చేస్తున్నాయి. సో 13 మిలియన్ టీ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ టీ కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్ల మంది ఇందులో సాగులో కానీ ప్రొడక్షన్లో కానీ సాగు చేస్తున్నారు. సో ద గ్లోబల్ టీ ఇండస్ట్రీ జనరేట్స్ అబౌట్ ద $290 బిలియన్. అంటే వీళ్ళు ఎంత అంటే మన భారతీయ కరెన్సీలో 24 లక్షల కోట్ల ఆదాయాన్ని సంవత్సరానికి ఉత్పత్తి చేస్తున్నారు. సో టీ తాగడం వల్ల డిమెరిట్స్ ఏంటి అని అంటే యాక్చువల్గా టూ మచ్ కెఫిన్, అంటే ఎక్కువసార్లు తాగడం వల్ల కెఫిన్ ఎక్కువగా బాడీలోకి పోయి ఏమవుతుందనంటే నిద్ర రాకపోవడం జరుగుతుంది. అది రెగ్యులర్గా తాగకపోతే హెడేక్ వచ్చే అవకాశాలు ఉన్నది, నెర్వస్నెస్ అనేది ఉంటుంది టీ తాగకపోతే. సో నెక్స్ట్ ఏంటంటే టీ తాగడం వల్ల పళ్ళు ఎల్లో కలర్కి వచ్చేస్తాయి ఎక్కువగా తాగడం వల్ల. తర్వాత ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. మార్నింగ్ స్ట్రాంగ్ టీ కానీ అట్లా తాగడం వల్ల, ఎంటీ స్టమక్తో తాగడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఐరన్ అబ్జర్ప్షన్స్ తక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే ఏదైనా పదార్థాలలో మనం ఐరన్ కాంటెంట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఐరన్ని డిక్రీజ్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఎడిక్షన్ హ్యాబిట్ ఉంటుంది అన్నట్టు, అంటే అలవాటు అనేది అయిపోతుంది, అది తాగకపోతే ఉండలేమన్నంతగా అవుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ.